So guys, what's up? How are you all? Welcome back to my YouTube channel. I am Naveen Golden Boy. Telugu best vlogging YouTube channel, Telugu best fitness YouTube channel, vlogging YouTube channel, Telugu best vlogger, fitness influencer, entertainer, everything, motivator, everything guys, everything. So ఇవాళ ముచ్చటైందిరా అంటే ఇప్పుడు నేను మొన్న లాస్ట్ బ్లాగ్లో మీకు చెప్పినా కదా నెయ్యి కోసం పోయినండే పోతే ఆయన రేపు పొద్దుగాల రాయిస్తా అని చెప్పినండే. సో ఇవాళ పొద్దుగాల పోతే రెడీ కాలేదు, ఈవినింగ్ ఇస్తా అని చెప్పినండే. సో ఇప్పుడు ఇందాక పోయి అడిగితేనేమో ఏమని ఒక క్యాన్ అనే మనం తెచ్చుకో, గరం ఉంది, అది కవర్లో పోస్తే రాదు, సో క్యాన్ అనే మనం తెచ్చుకో వేసిస్తా అని చెప్పినండే. సో అందుకని ఇప్పుడు వచ్చి అది మన నెయ్యి క్యాన్ ఒకటి ఉంది పాతది, దాంట్లో కొంచెం నెయ్యి ఉండే అడకకి. సో అది ఎట్లనో అజీబ్గా అయిన ఉండేది. సో దాన్ని మొత్తం తీసేసి కడిగేసి క్యాన్ రెడీ చేసి ఇప్పుడు అది తీసుకొని పోదాం. సో ఫ్రెష్ నెయ్యి పట్టుకోసం. సో ఇవాళ బ్లాగ్ ఏందిరా అంటే ఇవాళ బ్లాగ్ ఏందిరా అంటే మీకు తమిళ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. బోన్ సూప్ ఫర్ స్ట్రాంగ్ బోన్స్, ఓకేనా. సో ఆ బోన్ సూప్కి మనకి బోన్స్ అవి లుకానే అని చెప్పి అలా ఉంటాయి అనమాట. నార్మల్ బోన్స్ కాకుండా లుకానేలు అనేవి అలా ఉంటాయి. అవి మన ఇప్పుడు ఇది ఏమంటారు, యాంకిల్ ఉంది కదా, యాంకిల్ జాయింట్ ఏదవుతుందో ఆ యాంకిల్ జాయింట్లన్నీ తీసి పెడతారనమాట. సో అవి లుకానే బోన్స్ అలా ఉంటాయి. నేను అవి యాక్చువల్లీ ఈ వ్లాగ్ ఇవాళనే తీసేది ఇవాళ సూప్ రెడీ చేసి ఇవాళనే తీసేది కాకపోతే నేను ఆయనకి పొద్దుగాలనే ఫోన్ చేసి చెప్పలేదు. సో ఆయన అవి వేరే వాళ్ళకి ఇచ్చేసిండు. సో అట్లా ఆయన పొద్దుగాల ఫోన్ చేస్తే ఏమన్నాడంటే, నువ్వు చెప్పలేదు కానీ ముందే నేను తీసేసాను అని చెప్పి, ఎవరు మా మటన్ షాప్ మురళిపోయి. సో చెప్పలేదు కానీ నువ్వు, నేను వేరే వాళ్ళకి ఇచ్చేసిన, సో నువ్వు రేపు రా, నేను రేపు ఇస్తాను చెప్పి నీకు తీసి పెడతా అని చెప్పి అన్నాడు. సో రేపు పొద్దుగాల లేవగా ఒకసారి ఫోన్ చేసి తీసి పెట్టమని చెప్పేసి జిమ్కి వచ్చినప్పుడు పట్టుకొచ్చేసాం అనుకో, వాటిని సూప్ చేసుకొని మీకు చెప్తా దానివల్ల బెనిఫిట్స్ ఏంది, దాన్ని ఎట్లా సూప్ చేయాలి. నార్మల్గా అందరూ ఒక తిరిగి చేస్తారు. సో కాకపోతే మనం యాజ్ అ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ లెక్క సో మనకు తెలిసిన నాలెడ్జ్ ఉంది, దాన్ని ఎట్లా సూప్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా తాగాలి, ఏం చేయాలనేది మీకు చెప్తా. సో స్టే ట్యూన్. పోయి నేను తెచ్చుకున్నాను ఇప్పుడు. ఏ దేకో బైసాప్ సూపర్ ఫేస్ ఘీ వాసన అయితే ఖతర్నాక్ వస్తుంది. ఓ కనిపిస్తున్నానా. సో వెళ్ళిపోయాను ఒలుచుకుంటా మీకు ముచ్చట చెప్తాయి. నాకు అంటే లైక్ అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట, ఏమనంటే ఈ కట్టుకోని ఇంట్లో కానీ గొల్లోల ఇంట్లో కానీ కట్టుకోని ఇంట్లో కానీ పుడితే ఎంత మంచిగా అంటే సుకూన్ ఉంటుంది రా అమ్మ అని చెప్పి. గొల్లోల ఇంట్లో పుడితేనేమో మంచిగా పాలు, పెరుగు, నెయ్యి, వెన్న గట్టిగా, మళ్ళా జున్ను పాలు అవి ఇవి మంచిగా తెచ్చినవచ్చు. కాటికోళ్ళ ఇంట్లో పుడితేనేమో డైలీ మటను, చికెను, తలకాయ, బోటి, కార్జం, ఒక్కల షోర్వా, అది ఇది మంచిగా దబాయిని తినవచ్చు కదా. అదే గుద్దపలసిన ఇంట్లో పుట్టామనుకో ఏది పడితే అది తినొచ్చు, ఏది ఇష్టం వస్తే ఏది నచ్చితే అది ఇట్లా ఇది తినాలనుకుంటున్నామా చలో కథం అది వచ్చేసి మన దగ్గరికి. కానీ మనం మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంట్లో పుట్టినాం, పేదవాళ్ళు ఇంట్లో పుట్టినాం. సో చల్తా పోతా. బట్ దిస్ ఈస్ ద లైఫ్, ఓకే. అంటే లైక్ మన దగ్గరికి అన్నీ ఇట్లా ఈజీగా వచ్చేసినాయి అనుకో, మనకి లైఫ్ విలువ అనేది తెలియదు అనమాట. సో దిస్ ఈస్ ద లైఫ్ అసలు. యాక్చువల్లీ మిడిల్ క్లాస్ వాడికే లైఫ్ యొక్క అర్థం ఏందని తెలుస్తుంది. మిడిల్ క్లాస్ వాడే అసలు కరెక్ట్ లైఫ్ అనేది వాడు జీవిస్తాడు. ఒడిదుడుకులతోని సక్సెస్లు కొట్టుకుంటా ఎదుగుతుంటా చేసుకుంటా వాడు బతుకుతాడండి అని అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు, ఓకే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అంటే నాకు ఒక సొంత ఇల్లు కట్టుకున్నాక మంచిగా పెద్ద జాగా పెట్టుకొని మంచిగా నాకు ఒక డ్రీమ్ ఉండే అనమాట. ఏమనంటే ఒక ఎకరంలా ఒక ఇల్లు కట్టుకొని దాంట్లో ఎట్లా రా అంటే మంచిగా అన్నీ ఉండేటట్టు ఒక స్విమ్మింగ్ పూల్ సెట్ చేసుకొని, ఒక జిమ్ సెట్ చేసుకొని, ఒక మినీ బార్ సెట్ చేసుకొని ఇంట్లో సో అని పెట్టుకొని, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అంటే ఒక ఆవు, ఒక బర్రె, ఒక ఎద్దు నాకు ఇష్టం. ఆవు, ఎద్దు, బర్రె, ఆవు, ఎద్దు ఇవి ఇష్టం అనమాట నాకు. సో ఒక ఆవును పెంచుకున్నాం అనుకో, మంచిగా గోమాతకు మంచిగా పూజ చేసుకుంటా మంచిగా చేసుకోవచ్చు ఇంట్లోనే. ఒక ఎద్దుని పెట్టుకుంటే నాకు ఇష్టం అనమాట. నాకు పెట్ ఇట్లా ఈ కుక్కలు ఇక్కల కంటే పెట్ ఇట్లా ఇవి మంచిగా ఇష్టం నాకు. ఒక ఎద్దు కానీ ఇంకొకటి ఏంది, నాకు మంకీ అంటే ఇష్టం. మంకీలా ఇది మన పెద్ద ఉంటుంది చూసినామా, దాన్ని ఏమంటారేమో, ఇది మన చింపాంజీ చిన్నపాటి చింపాంజీలా ఉంటాయి, ఇవంటే ఇష్టం నాకు చాలా. ఇట్లాంటివన్నీ పెంచుకోవాలి, చేయాలని ఉంటుంది నాకు. ఈయన హోమ్ టూర్ వీడియో నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. ఈయన ఫామ్ హౌస్ వీడియో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాయి. ఎవరిది, మన చిక్కోటి ప్రవీణ్.
ఆయన దగ్గర పెట్స్ ఎక్కువ ఉంటాయి కదా అవి ఇవి. సో అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది మనం కూడా పెంచుకోవాలి రా ఒక ఆవుని ఎత్తుని, ఇట్లా మంచి ఇల్లు కట్టుకోవాలి. ఎన్నడవుతుందో ఆ కోరిక తీరుతుందా తీరదా చూడాలి లైఫ్లో. కాకపోతే మస్తు ఇష్టం నాకు అట్లాంటివి పెంచుకోవాలి. ఈ కుక్క కంటే కుక్క అనేది సెకండరీ, నా కుక్కకైనా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. కాకపోతే ఇట్లా మంచి ఎద్దుని మంచిగా పెట్టుకొని ఒక ఆవుని, చింపాంజీ సేమ్ మనిషి లెక్కనే చేస్తుంది తెలుసా. దానికి నేర్పించాం అనుకో అన్నీ సేమ్ మనుషులు తీరే చేస్తుంది. అట్లా ఏదో సోది చెప్తున్నా కదా మీకు, సోది నాకు కొడుకున్నది మాట కామాట. గొడ్డుకారంలో మజా వస్తుందిరా, లిటరల్లీ మజా వస్తుంది. తెలియని సాటిస్ఫాక్షన్ ఉంది. ఇన్నాళ్ళకి నాకు ఒక కరెక్ట్ రెసిపీ అనేది దొరికిందిరా అనిపిస్తుంది. అంటే లైక్ చికెన్ ఫ్రై చేసుకుంటా కదా, సో అన్న దీనికి ఆ పప్పులు గిప్పులు అవన్నీ తింటున్నా కానీ మజా వస్తుంది. కాకపోతే ఈ గొడ్డు కారం వేసుకొని తింటుంటే మజా అంటే మజా వస్తుంది. గొడ్డు లాంటి బాడీకి గొడ్డు కారం పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. గాయ్స్, వీ కేమ్ టు ఫుడ్ కోర్ట్. ఎవ్రీబడి ఈజ్ ఈటింగ్ ఫుడ్ ట్రాక్. Everybody eating is something else. Why should I sit empty? So I ordered something. I'm eating wrap, chicken wrap. Came with this fellow and this fellow, and two people are coming. Those people went to Tatti. After washing Tatti, they will come. Okay, let's eat. 2:30 are came. Guys, New Year celebration కి ప్లాన్ వేస్తున్నాం. గాయస్ అయిపోదాం. ఒక అపార్ట్మెంట్ చూసినాం, ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ చూసినాం. ఆ ఫ్లాట్ ఏమో ఆల్రెడీ బుక్ అయిపోయిందంట. ఇప్పుడు ఎటు పోదామా అని చూస్తున్నాం. ఏదైనా ఫామ్ హౌస్ పోదామా, ఎటు పోదామా అని చూస్తున్నాం. టెల్ మీ సమ్ సజెషన్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ. ఈ బెంకెలోడ కాదు తింటుంటే ఉత్తాగేం కూస్తాం అని చెప్పి తినడానికి వచ్చిన బుద్ధ నిండిపోయింది మొత్తం తినేవారికి మొడ్డ. ऐसी होती है भाई हमारे साथ. ये चूतिया नहीं करा, पूरा ये चूतिया नहीं करा. मतलब मेरे मागरा. What's up? So we are here to game for tea. After dinner, tea is mandatory. Without tea, day won't complete. Today's bill paying. China. Today's bill paying. Rocky Varun. This guy. You remember this guy? Today bill not paying. Only Nikita Kings. This guy is built. अरे याला ईड कादू ओके दिस guy is no भाई परसों क्या हुआ था मालूम. हम तीन ही लोग आए थे ना, मैं नहीं पिया था. ये बेंगड़ा इधे मौका అని చెప్పి కొట్టి పడతేంగి తాగలే ఇదే మోకా అని చెప్పి కొట్టి పడతేంగి ముగ్గురే. ఓకే, ఇట్స్ వెరీ గుడ్ గాయ్. ఈ పేడ్ బిల్ వెరీ గుడ్ గాయ్, వెరీ గుడ్. Guys, whenever drinking chai, don't forget to eat biscuit. Hey, stupid! I'm talking right. Why are you disturbing? Whenever you are drinking chai, don't forget to eat biscuits. This fellow drank chai like that. Ignore him. So, welcome back. తీసుకొచ్చేసిన మీకు చెప్పినట్టే ఇట్స్ డే 2. సో తీసుకొచ్చేసిన మీకు తెలిసినట్టే దీంట్లో ఏమున్నాయో ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తా. అండ్ వీటి కథా కార్ఖానా కూడా మీకు చెప్తా, ఇనూరి. సో ఇప్పుడు ఇందులో ఉన్న ఏంటివిరా అంటే కట్టడాయ్ బోన్స్ అనమాట. ఇవేంటి, ఇవి లుఖానేలు. వీటిని లుఖానే అంటారు. చూపిస్తా ఉన్నాను. లుఖానే అంటే ఇగో కనిపిస్తుందా, ఇది జాయింట్ అనమాట. ఏం జాయింట్, మన యాంకిల్ జాయింట్. ఇవన్నీ యాంకిల్ జాయింట్లు. అది ఇవి మీకు తెలిసినవి, ఇవి మన నల్లిబొక్కలు అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇవన్నమాట, ఈ యాంకిల్ జాయింట్లు. తర్వాత 2-3 నల్లిబొక్కలు కూడా ఉన్నాయి. సో ఇవి మొత్తం 400 గ్రామ్ ఉన్నాయి. ఇవి మనం వీటితో ఇలా సూప్ చేసాం అనమాట. సో ఫస్ట్ దీన్ని కడుక్కుందాం. సో మీరు బొక్కది బోన్ సూప్ ఎందుకు తాగాలరా అంటే, మీ జాయింట్స్, లిగమెంట్స్, మీరు ఇప్పుడు స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్కువ చేస్తారు. ఇప్పుడు నేను స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్కువ చేస్తాను కదా. సో అట్లా మీరు స్ట్రెంత్ ట్రైనింగ్ చేసినప్పుడు మీ జాయింట్స్ అండ్ లిగమెంట్స్ పైన ప్రెషర్ ఎక్కువ పడుతుంది అనమాట. సో మీ జాయింట్స్ అండ్ లిగమెంట్స్ పైన ప్రెషర్ ఎక్కువ పడుతుంది, అవి వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాటిని స్ట్రాంగ్ చేసుకోవడానికి మీరు వాటి స్ట్రాంగ్ చేసుకోవడానికి కావాల్సిన న్యూట్రియన్స్ మీరు ఇవ్వాలి. వాటిని స్ట్రాంగ్ చేసుకోవడానికి కావాల్సిన న్యూట్రియన్స్ ఏంది, కొలాజిన్ అనమాట. సో ఆ కొలాజిన్ మీరు నార్మల్గా సప్లిమెంటేషన్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ బోన్ సూప్ తాగలేను, నేను బొక్కల చోర చేసుకొని తాగలేను అంటే మీరు సప్లిమెంటేషన్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే నేను పర్సనల్లీ
సప్లిమెంట్స్ అనేవి రికమెండ్ చేయను ఎక్కువ. ఓకే, సో ఇప్పుడు నేను చేసుకొని తాగొచ్చు, ఇది నాకు పెద్ద ఫరక్ పడదు. సో అందుకని చెప్పి ఎవరికైనా చేసుకొని తాగలేరు, మీరు చేసుకొని తాగలేరు అనుకుంటే మీరు సప్లిమెంట్స్ పైకి పోవచ్చు, సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. కాకపోతే ఇఫ్ యూ కెన్, మీరు చేసుకోవచ్చు అనుకుంటే గో ఫర్ అ న్యాచురల్ వే. ఇట్లా న్యాచురల్గా మీరు సూప్ చేసుకొని తింటేనే తాగితేనే ఇంకా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి మీ సప్లిమెంట్ తీసుకునే కంటే. ఓకేనా, సో దిస్ ఇస్ ద బెస్ట్ వే. ఓకే, సో అదనమాట. సో అట్లా మీ జాయింట్స్ అండ్ లిగమెంట్స్ స్ట్రాంగ్ ఉంచుకోవడానికి బోన్ సూప్ అనేది చాలా మంచి హెల్ప్ వస్తుంది. అండ్ ఇట్లాంటివన్నీ అయితే ఉంటే పట్టించుకోద్దు అవి. సో ఇప్పుడు అందరికీ తెలిసింది, ఇప్పుడు స్ట్రెంత్ బిల్డ్ అవ్వాలంటే మీ బోన్స్ అండ్ లిగమెంట్స్తోనే పైన డిపెండ్ ఉంటుంది మీ స్ట్రెంత్ అనేది. ఓకేనా, ఈ జాయింట్స్ లిగమెంట్స్ ఇవన్నీ స్ట్రాంగ్ ఉన్నాయి అనుకో, మీ స్ట్రెంత్ అనేది చాలా బాగుంటుంది. అందరు అనుకుంటారు ఏంటంటే మజిల్ మాస్ ఎక్కువ ఉంటే స్ట్రెంత్ మంచిగా ఉంటుంది అని చెప్పి, అంటే లైక్ హ్యూజ్గా మజిల్ మాస్ ఉండి పెద్ద పెద్ద మజిల్స్ ఉంటే స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి కాదు. మీ స్ట్రెంత్ అనేది మెయిన్. ఓకే, కొంచెం హెల్ప్ చేస్తుంది అనుకోండి మజిల్ మాస్, కాకపోతే మేజర్ ఆఫ్ ద పార్ట్ వచ్చేసి మీ లిగమెంట్స్ అండ్ జాయింట్స్ స్ట్రాంగ్ ఉన్నాయి అనుకో, సో మీ స్ట్రెంత్ అనేది చాలా బాగుంటుంది. అవి మంచిగా ఉంచుకోవాలరా అంటే మీరు ఇట్లా తాగుతూనే ఉండాలి. సో ఇప్పుడు ఇది నేను ఒకప్పుడు తాగేది, నా బ్యాక్ ఇంజరీ అయినప్పుడు నేను బాగా తాగేది. అప్పుడు నేను డైలీ సూప్ చేసుకొని డైలీ తాగేది. సో ఇప్పుడు తర్వాత మళ్ళీ కొన్ని రోజుల మధ్యలో ఇక నాకు ఓపిక లేక అమ్మాయి అంటే ఎక్కువ అయిపోతుండే బడన్ అవి చేసుకోవడం దూరిగా ఉద్రాబాబు అని చెప్పి మధ్యలో కొంచెం గివప్ చేసినట్టు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ షురూ చేస్తున్నా. ఇప్పుడు ఎట్లా అంటే దీన్ని మనం, అప్పుడు నా దగ్గర ఫ్రిడ్జ్ లేకుండే, ఇప్పుడు నా దగ్గర ఫ్రిడ్జ్ ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని మంచిగా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో, మనం 2 రోజులు 3 రోజులు క్వాంటిటీని బట్టి 2 రోజులు 3 రోజులు మనం సర్వ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని మనం రెడీ చేస్తున్నాం. అండ్ ఇందులో ఒక సూపర్ ఇంగ్రీడియంట్ అనమాట, విచ్ ఈస్ ఓనియమ్మ. సో ఇట్ ఈస్ యాపిల్ సైడర్ వినిగర్. ఓకే, ఈ యాపిల్ సైడర్ వినిగర్ ఇందులో వేస్తే ఏమవుతుందిరా అంటే మనకి దీని అబ్జార్ప్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో నుంచి వచ్చే కొలాజిన్ ఏదైతే ఉందో, న్యూట్రియన్స్ ఏవైతే ఉన్నాయో, సో వీటి అబ్జార్ప్షన్ అనేది మనకి ఇంప్రూవ్ అవుతుంది. సో అందుకోసం మనం ఏం చేయాలరా అంటే దీంట్లో యాపిల్ సైడర్ వినిగర్ వేసి మ్యారినేట్ చేయాలి ఫస్ట్ ఒక 5-10 మినిట్స్. యాపిల్ సైడర్ వినిగర్ వేసి 5-10 మినిట్స్ మ్యారినేట్ చేసినాం అనుకో, మ్యారినేట్ చేసి ఆ తర్వాత మనం దీన్ని కుక్ చేసుకోవాలి. దీంతో సూప్ చేసుకోవాలి. దీంతో సూప్ చేసుకుని తాగినామంటే మంచి ఒక 15 రోజులు ఇట్లా తాగిరా అంటే మీకు అర్థమైపోతుంటుంది ఇక మీది కథ. సో దీన్ని డైలీ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నారంటే మీకు బొక్కలకు మంచి బలము, ఒంట్లో వేడి, బొక్కల బలం మంచాలు ఇరదేంగొచ్చు. సో అదనమాట. ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసి మనం ఇట్లా కొంచెం పక్కకు పెడదాం దీన్ని, అది మ్యారినేట్ అవుతుంది మంచిగా. అప్పటి వరకు మన మీల్స్ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఏదైతుందో సో మన మీల్స్ ప్రిపేర్ చేసుకొని మన బ్రేక్ఫాస్ట్ చేసి ఫస్ట్ మీల్ దినంలో ఫస్ట్ మీల్ మనం అది తీసేసుకున్న తర్వాత దీన్ని సూప్ చేసుకుందాం. అదంతా మీకు సూప్ ఇస్తాయి ఇప్పుడు. ఓకేనా, సో దట్స్ ఇట్. అండ్ దిస్ ఈజ్ మీ, మై పూర్ హౌస్, మై పూర్ కిచెన్. సో డోంట్ జడ్జ్ ప్లీజ్. థ్యాంక్ యూ. చికెన్ అయిపోయింది, నేను చూసుకోలేదు. అట్లా ఉంటుంది మనతో. పోయి చికెన్ తెచ్చుకుందాం ఫస్ట్. సో గాయ్స్, మన బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో బ్రేక్ఫాస్ట్ అంటే అదే మన ఫస్ట్ మీల్. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. సో నేను ఫస్ట్ మీల్ ఇంత లేట్గా తీసుకుంటాను అనమాట. మీ అందరికీ తెలిసిన విషయం, ఎప్పటి నుంచి ఫాలో అయ్యేటోళ్ళకి నన్ను. సో ఇప్పుడు మనం ఈ సూప్ అనేది ఇది పొయ్యి మీద పెట్టేసి మనం తిననీకి పోయినాం అనుకో, ఇది కూడా అవుతుంది. అటు మన తినే పని అవుతుంది, ఇటు ఇదే అవుతుంది అని చెప్పి చేస్తున్నా. సో ఇప్పుడు దీని మీద ప్యాన్ పెట్టినాం అనమాట. ఇది నాది స్టవ్ ఒక సైడ్, రైట్ సైడ్ పెద్ద పొయ్యి పని చేస్తలేదు, లెఫ్ట్ సైడ్ చిన్న పొయ్యి పని చేస్తుంది. ఇక అది అడ్జస్ట్ అవ్వాలి. ఏం చేస్తాం అంటే అడ్జస్ట్ అవ్వడం అంటే ఇక అది చేపిస్తామంటే నాకు తెలుసుగా ఇక జర మనకి మొద్దు లెక్కలు ఎక్కువ. సో మొద్దు లెక్కలు ఎక్కువ. సో అది దీంతో ఇప్పుడు పని ఉంటలేదు అనమాట. మన దగ్గర ఇండక్షన్ ఉంది, ఎయిర్ ఫ్రైయర్ ఉంది, రైస్ కుక్కర్ ఉంది. సో దీంతో ఎక్కువ పని ఉంటలేదు కాబట్టి ఖాళీ ఆమ్లెట్ వేసుకుంటున్నా. ఆమ్లెట్ ఇట్లా రెడీ అని చూసినాం, అది నెక్స్ట్ మీల్స్ అది. సో ఆమ్లెట్ వేసుకుంటున్నా కాబట్టి బెస్ట్ దీనిపైన వేసుకుంటున్నా, ఖతం దాంతో పని అయిపోతుంది. ఇక దాన్ని పడేసుకోవట్లేదు, గట్ల అయిపోయింది కథ. సో ఇప్పుడు ఏమేం చేయాలి ఇంకా అని చెప్తా ఇనూరి. సో ఇప్పుడు ఇందులో మనము దేశీ ఘీ వేస్తున్నాం అనమాట ఫస్ట్. సో ఘీ ఏదైతే ఉందో మనం తెచ్చుకుంది ఘీ. సో ఇది ఒక చెంచా ఫస్ట్ ఘీ వేసేద్దాం ఇంట్లో. సో మీరు ఘీ వేయకపోయినా కూడా ఆయిల్తో కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే ఇందులో పెద్ద ఆయిల్ వేయాల్సిన అవసరమే ఉంటుంది, కొంచెం ఆయిల్ అంతే. సో కొంచెం ఆయిల్ వేస్తే సరిపోతుంది కాబట్టి మీరు ఆయిల్తో కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఘీ ఉందని చెప్పి నేను ఘీ వేసేసిన, లేకపోతే నేను కూడా ఆయిల్తోనే తినడం కదా. సో అది ముచ్చట. అండ్ ఇప్పుడు ఇందులో ఏం వేస్తున్నా అంటే నేను దాల్చిన చెక్క,
మిరియాలు ప్లస్ చాజీరా. ఓకే, ఇంకా మీరేమన్నా మీ దగ్గర బిర్యానీ ఆకు కానీ ఇంకేమన్నా ఉన్నా మన స్పెషల్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చన్నా కూడా వేసుకోవచ్చు. బస్ నా దగ్గర గివే ఉన్నాయి కాబట్టి నేను గివే చేస్తున్నా. సో అవి వేసేసి లైట్గా సాల్ట్ ఏమంటారో అది చేయాలి, మనకు తెలియదు. మళ్ళీ లైట్గా వాటిని అటు ఇటు ఇట్లా అనేసి తర్వాత కొంచెం ఉల్లిగడ్డ కొంచెమే వేసుకున్నా, ఎక్కువ వేస్తలేను ఉల్లిగడ్డని. లైట్ ఉల్లిగడ్డ సో లైట్ ఉల్లిగడ్డ వేసేసి కొంచెం కలుపుకొని ఇచ్చేరా. ఆ ఉల్లిగడ్డ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా, కొంచెం కలర్ చేంజ్ కాగానే మనం ఏం చేయాలరా అంటే ఈ బోన్స్ ఏవైతున్నాయో ఈ బోన్స్ అనేవి వాటి లోపల వేసేయాలన్నమాట. సో ఇప్పుడు ఉల్లిగడ్డలు అవి లైట్గా ఇది అయిపోయినాయి అనమాట. ఇప్పుడు ఇది వేసేయాలి. వేసేసి కలిపేసి వేసేసి తర్వాత ఇప్పుడు ఏం చేయాలరా అంటే పసుపు వేయాలి కొంచెం. ఓకేనా, కొంచెం పసుపు వేయాలి. ఇటుకలు పెడితే ఆ పొక్కలు ఇన్ని పొక్కలు ఉన్నాయి కదా దీనికి. ఓకే, సో పసుపు వేసేసి రెండు కలిపేసుకొని గలగల బొక్కల సౌండ్. సో లైట్గా పసుపు వేసేసి ఇట్లా కలిపేసుకొని జర్ర 1 నిమిషాలకి ఇట్లా పెట్టుకొని తర్వాత ఏం చేయాలి, నీళ్ళు పోసుకోవాలి. ఎన్ని కావాలని నీళ్ళు పోసేసుకొని ఉప్పు వేసుకుంటే ఖతం. కారం పొడి ఏమి వేయను ఇంట్లో మీకు కావాలంటే కొంచెం 2-3 పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. బట్ నా దగ్గర పచ్చిమిరపకాయలు లేవు, సో అందుకని చెప్పి నేను కారం పొడి ఏమి వేయను. అండ్ అంతే, కొంచెం ఉప్పు వేసేస్తా. బస్ కావాలంటే కొంచెం గరం మసాలా వేద్దాం కొంచెం. బస్ అంతే, రెడ్ గరం మసాలా వేసేసినాం. బస్ అంతే. మేబీ మీరు ఇంతకంటే మంచిగా చేసుకోవచ్చేమో, బట్ నేను మాత్రం ఇట్లనే చేస్తాను. సో నేను చేసేది మీకు చూపించినాను. సో ఇప్పుడు ఇలా వాటర్ వేసుకొని ఉప్పు వేసుకొని బాగా ఎట్లా అంటే బాగా ఉడకబెట్టాలి. అందులో ఉన్నాయి మొత్తం బొక్కలో ఉన్నాయి మొత్తం జాయింట్లకి వెళ్ళి మొత్తం ఆ సూప్లోకి వచ్చేయాలి. ఎట్లా అంటే ఆ జాయింట్లో మీరు కొరికి నమిలేసేయాలి, బొక్కల్ని కొరికి నమిలేసేయాలి, చూర వేసేయాలి బొక్కల్ని. అంత మంచిగా ఉడికేయాలన్నమాట. బాగా ఉడికిస్తే దాని లోపల మొత్తం అలా దిగుతుంది. దిగినప్పుడు అప్పుడు తీయాలన్నమాట దీన్ని మంచిగా. ఇప్పుడు 1-2 గంటలు పెట్టాలి. ఓకేనా, అది ముచ్చట. సో మొత్తం రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. సో ఇంకోటి, ఇప్పుడు నేను కుక్కర్ మూత పెట్టి అది పెట్టలేదు. ఎందుకంటే విజిల్ వస్తుంది కదా, ఆ విజిల్లోకి వెళ్ళి మొత్తం గారిపోతుంది అనమాట. ఎందుకంటే చిన్న కుక్కర్ కాబట్టి నీళ్ళు మంచిగా నిండా పోసిన కాబట్టి అది మొత్తం బయట గారిపోతుంది అనమాట. సో అట్లా అని చెప్పి నేను అది పెట్టలేదు. సో ఇట్లా దీని నిండా నీళ్ళు పోసి ఇది పెట్టాను అనమాట బరువుకి, ఇట్లా జర ఎక్కువ గాలి పోకుండా. సో ఇట్లా పెట్టేసి దీన్ని మనం మంచిగా 1-2 గంటకి వదిలేసినామంటే ఖతం అయిపోతుంది అది. సో ఇదనమాట ఫైనల్ది. ఇట్లుంటుంది ఫైనల్ అవుట్పుట్ అయిన తర్వాత. ఇవన్నీ తినేసేయాలన్నమాట. జాయింట్లు మొత్తం కొరికేసేయాలి, ఆ జాయింట్లకుండా కండ మొత్తం తినేసేయాలి అండ్ సూప్ తాగేసేయాలి. సో అది కథ. అండ్ అది మీరు చూసుకుంటే నేను దానికి నియర్లీ నిండా వాటర్ పోసాను అనమాట. నిండా వాటర్ పోసి ఎంతసేపు మసలు పెట్టినా అంటే ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. నేను అది పెట్టినప్పుడు ఎప్పుడు 2:30 ఆ టైంలో పెట్టిన అది. సో ఇంతసేపు ఆల్మోస్ట్ 2-3 అవర్స్ మసలు పెట్టిన, బాగా మరగబెట్టిన. సో అది వాటర్ అంతా ఎగిరిపోయి సగమైనాయి అనమాట. వాటర్ అంతా ఎగిరిపోయి సగమైన తర్వాత ఇప్పుడు బంద్ చేసిన దాన్ని. సో అప్పుడు అది డిన్నర్లో తాగాలి దాన్ని. నేను డిన్నర్ అవుతా. అది మా ఈడో కూడా ఉంటుంది మళ్ళీ అన్న దాన్ని ఎప్పుడు తాగాలి ఏం చేయాలని కూడా అడుగుతారు. సో మీ ఇష్టం అనమాట, ఎప్పుడన్నా తాగుకోవచ్చు మీరు. నేను మాత్రం తిన్న తర్వాత నైట్ డిన్నర్లో తాగుతాను అనమాట. ఎందుకంటే మధ్యాహ్నం ఫస్ట్ మీరు పొద్దుగాలు తిన్న తర్వాత పాలు తాగుతాం. సో నైట్ తిన్న తర్వాత ఇది తాగేసి పోయి బయట చాయ్ తాగేసి అది చేసుకొని పండుకున్నాం అంటే సెట్ కథ. ఇక అదన్నమాట ముచ్చట. సో ఇది వాటి వీడియో. సో హోప్ యూ కరెంట్ పోయింది. హోప్ యూ లైక్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్. ఓకే,
అండ్ ఎట్లా అనిపిస్తే కామెంట్ చేయరు. నెక్స్ట్ దేని గురించి అలా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయరు. అండ్ ఇట్లాంటి ఫుడ్ ఇంకోటి కుకింగ్ ఫస్ట్ టైం చేసిన ఇట్లా మైక్ పెట్టుకొని లైట్ పెట్టుకొని కిచెన్లో ఈ వీడియో ఎట్లా అనిపించింది చెప్పురు. ఇట్లాంటి వీడియోలు ఇంకా చేయాలనుకుంటే మనం సండే ఏదైనా స్పెషల్ వంటకం చేసుకుందాం అంటే చేసుకుందాం. ఓ రోజు చేపల పులుసు, రోజు తలకాయ, ఓ రోజు బోటి కార్జం అట్లా ఏమన్నా స్పెషల్ డిష్లు ఏమైనా వండి చూపిమంటారా చెప్పండి, వండుదాం చేద్దాం. ఇట్లాంటి వీడియో కావాలంటే కామెంట్ చేయరు. అండ్ యా, థ్యాంక్స్ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్. ప్లీజ్ డూ లవ్ లైక్ దిస్. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया.